తుఫాను హెచ్చరిక బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాను ముంపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్ని శాఖల అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి నష్ట నివారణ చర్యలపై వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 3 రోజుల్లో ప్రజలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు పటిష్టమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనందరికీ తెలుసు మోంతా తుఫాన్ మనకి ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ మనందరికీ కూడా తెలుసున్నది. దీని మీద ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు ఒక 4 రోజుల ముందు నుంచి కూడా ప్రిపేర్డ్నెస్ కి అందరితోని కూడా మాట్లాడడం, సార్ దుబాయ్ లో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా మానిటర్ చేసుకొని ఆల్ కలెక్టర్స్ తోని ఆల్ హెచ్ఓడీస్ తోని వీడియో కాన్ఫరెన్స్ అండ్ టెలికాన్ఫరెన్స్ తీసుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ప్రిపేర్డ్నెస్ లో ఉండాలి అని చెప్పి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మనందరం కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే ఇది మాక్సిమం 28th midnight మోస్ట్ ప్రాబబ్లీ కాకినాడ దగ్గర ఇది హిట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే 28th మార్నింగ్ ఇది తీవ్ర తుఫాను కింద మారబోతుంది. సో 27th నుంచి కూడా కొంచెం ఎక్కువగా రైన్స్ మాక్సిమం పడడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్ గా స్టేట్ మొత్తం కూడా రైన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక 100 kmph అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా 100 kmph తో రావటం జరుగుతుందండి. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్ గానే తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆల్ హెచ్ఓడీస్ కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏదో ప్రిపేర్డ్నెస్ తీసుకున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాకుండా 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక 100 km/h విండ్ వచ్చిన పొజిషన్స్ లోని సైక్లోన్స్ మన స్టేట్ లో ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్ లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాస్ లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత కీన్ అబ్జర్వ్ చేసుకుని అప్పుడు సిచ్యువేషన్ ని కూడా బేస్ చేసుకుని ప్రిపేర్డ్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ టైంలో 185 kmph నుంచి 200 kmph వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది. ఈ రోజు మనం చూసుకుంటే 100 kmph వరకు ఉంది. లాస్ట్ 2023లో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది, దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా 120-100 kmph తో విండ్ మనకు వచ్చింది. సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటిని కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. మనందరికీ తెలుసు మోంతా తుఫాన్ మనకి ఏపీకి పొంచి ఉన్న